హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నాగదుర్గ టైలరింగ్ స్టూడియో. ఈ రోజు అయితే నేను టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. మీకు అర్థమయ్యే విధంగా నేను కటింగ్ చేసి చూపిస్తాను. ఎవరికైనా సరే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ మెథడ్లో అయితే కట్ చేసుకోండి. బిగినర్స్ అయితే ఫస్ట్ అయితే పేపర్ మీద ట్రై చేయండి. ఫస్ట్ బ్లౌజ్ మీద అయితే ట్రై చేయకండి. ఎవరికైనా సరే ఫస్ట్ అనేది రాదు. మీరు అయితే ముందు పేపర్ మీద అనేది ట్రై చేయండి. ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బ్లౌజ్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. అంటే ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్ లో ఉండాలి. ఇక్కడ ఒక 1/4 ఇంచు మార్క్ చేసుకుందాం. ఇది ఖర్చు కోసం. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకుని బ్యాక్ లెంత్ ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టుంది కదా, అక్కడ టేప్ పెట్టుకుని ఇక్కడ బ్యాక్ డాట్ అనేది ఉంటుంది కదా, దానికి స్ట్రైట్గా పెట్టుకోవాలి. టేప్ అనేది 13.5 వచ్చింది. ఈ 13.5ని మనం ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇది ఖర్చుకి. ఇక్కడ కూడా అలాగే 13.5 1/2 ఇంచ్ ఖర్చుకి. ఈ రెండు మార్కింగ్స్ కలుపుకోవాలి. ఇప్పుడు బ్యాక్ లెంత్ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. ఆది బ్లౌజ్లోని అటు ఇటు ఇలా కలుపుకుని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్కి బ్యాక్ డాట్స్ వస్తాయి కదా, దానికి 1 ఇంచు మార్క్ చేసుకోవాలి. మనకి ఖర్చుల కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకుందాం. నేను షోల్డర్ కోసం 5 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. షోల్డర్కి 3 ఇంచెస్, నెక్కి 2 ఇంచెస్ అయితే మార్క్ చేస్తున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ అండి. చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే మనకి నెక్కి షోల్డర్కి కలిపి 5 ఇంచెస్ అయితే తీసుకోవాలి. అదే పెద్ద సైజు అయితే 5.5 తీసుకోవాలి. అదే 40 సైజు అలా అయితే 6 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకుందాం. ఆర్మ్ డౌన్ వచ్చేసి నేను 5.5 అయితే తీసుకుంటున్నాను. ఇటు 5 ఇంచులు. ఈ రెండు మార్కింగ్లని కలపాలి. ఈ 5.5 ఇక్కడ కూడా తీసుకుందాం. ఈ 2 లైన్స్ ని కూడా కలపాలి. ఇక్కడ 1.5 మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ మనం 5.5 తీసుకున్నాం కదా, దీంట్లో సగానికి పావు తక్కువ 3 ఇంచులకి మార్క్ చేసుకుని ఇలాగా రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ మనకి ఆర్మ్ రౌండ్ అనేది వచ్చింది. ఇక్కడ మనం చెస్ట్ లూజ్ని తీసుకుందాం. చెస్ట్ లూజ్ తీసుకోవడానికి మనకి ఇలాగా ఆది బ్లౌజ్ తీసుకుని ఈ నెక్ అనేది ఎంత ఉందో చూసుకోవాలి. ఫస్ట్ నాకు పావు తక్కువ 4 వచ్చింది. ఈ పావు తక్కువ 4 ఇటు సైడ్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడాను ఇక్కడ జాయింట్లు ఉంటాయి కదా, అక్కడికి మార్క్ చేసుకుని ఈ జాయింట్ ఇలాగా కట్టుకుని ఇలా కలపాలి. ఇక్కడ చెస్ట్ దగ్గర ఇలా పెట్టాలి. ఇక్కడ ఫస్ట్ కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి పెట్టుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇదైతే చెస్ట్ లూజు. మీకు ఎవరికైనా సరే నెక్ అనేది పొడవు 9 ఇంచెస్ 10 ఇంచెస్ అలా ఉంటే చెస్ట్ అనేది ఇలాగే మార్క్ చేసుకోండి. మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే కనుక నెక్ అయితే మాత్రం పైకి ఉంటే మాత్రం ఇలా తీసుకోవద్దు.
నేను అది ఎలా కట్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. 2 ఇంచెస్ అయితే వేస్ట్కి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లు కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. ఆర్మ్ లూజ్కి ఆది బ్లౌజ్లోని ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. అంటే అది చంక లూజ్ ఎంత ఉందో చూసుకుందాం. ఇక్కడ కుట్టు ఉంది కదా ఫస్ట్ది, ఈ కుట్టు దగ్గర నుంచి ఇలా రౌండ్గా ఈ షోల్డర్ దగ్గరికి తీసుకోవాలి. ఇలాగా నాకు 7 ఇంచెస్ అయితే వచ్చింది. ఈ 7 ఇంచెస్ ఇక్కడ సరిపోతుందో లేదో చూసుకోండి. ఇలా లోపలికి చూసుకోవాలి. నాకైతే ఎక్కువ వచ్చేసింది, పావు తక్కువ 8 వచ్చింది. ఇప్పుడు నేను పైకి మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 5.5 తీసుకున్నాను కదా, ఇప్పుడు 5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి 1.5 ఇలా రౌండ్ తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొలవండి వచ్చిందో లేదో. నాకు 7 మీద 2 గీతలు వచ్చింది. పర్వాలేదండి, మనకి 2 గీతలు ఎక్స్ట్రా వచ్చినా పర్వాలేదు, కొంచెం తక్కువ వచ్చినా పర్వాలేదు, అంతకు మించి ఎక్కువ రాకూడదు. ఈ ఆర్మ్ లూజ్ కూడా అంతేనండి, మనకి నెక్ అయితే మారదు కానీ ఆర్మ్ లూజ్ అనేది మనకి ఒకవేళ ఎక్కువ వచ్చిందంటే పైకి పెట్టుకోండి, అదే తక్కువ వచ్చిందంటే కిందకి ఇలా మార్క్ చేసుకుని చూసుకోండి. ఇప్పుడు మనం నెక్ రౌండ్ చూసుకుందాం. బ్లౌజ్ అనేది ఇలా తీసుకుని ఇలా పెట్టండి బ్యాక్ నెక్కి. ఇక్కడ మనం 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఇలా పెట్టుకోండి. ఇక్కడికి ఒక మార్కింగ్, మనకి ఖర్చుకి కావాలి కాబట్టి పైకి ఒక మార్కింగ్. ఇక్కడ మనం నెక్కి 2 ఇంచెస్ పెట్టాం కదా, ఇక్కడ అయితే 2.5 పెడదాం. ఈ 2 మార్కింగ్లు కలుపుకోవాలి. దీన్ని ఎలా రౌండ్ తీసుకుందాం. మీకు ఇంకా రౌండ్ కావాలంటే ఇక్కడ 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఇలా 3 ఇంచెస్ తీసుకుని ఇలా రౌండ్ తీసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్? బ్యాక్ అయితే మార్కింగ్ పూర్తయింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో మీకు బాగా వివరంగా చెప్తాను. ఓకేనా? ఇదైతే మనం కట్ చేసుకుందాం. ఇక్కడ కట్ పెట్టుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేయాలి కదా, దానికోసం ఇక్కడ ఎంత లూజ్ వచ్చిందో చూసుకుందాం. చంక రౌండ్ అనేది ఎంత వచ్చిందో చూసుకుందాం. నాకు 7 మీద ఒక గీత ఎక్స్ట్రా వచ్చింది, కానీ ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ చేస్తున్నాను. ఇలాగా దొక మడత కదా, ఇది ఇంకో మడత వేసుకోవాలి. ఇలాగా 4 మడతలు వస్తాయి. అంచులు సమానంగా ఉన్నాయి లేవో చూసుకోండి.
ఇలా ఒక గీత గీసుకోండి.